అదేవిధంగా డైరెక్టర్ సభకు నా యొక్క నమస్కారాలు. పెద్దలు, సభ్యులు, మృదు స్వభావి, అదేవిధంగా ఈరోజు కొరతలు లేకుండా చేసినాం. అంటే అధికార వికేంద్రీకరణ, ఒకరిపైన ఆధారపడకుండా గత ప్రభుత్వం రైతులకు పడుతున్న ఇబ్బందులు గుర్తించుకొని నేను అనేవాడిని, ఈరోజు రైతులకు సంబంధించి పంపించే వ్యాన్లను లేదా ఇసుక లారీలను ఈరోజు పంపించండి ధాన్యం కొనుగోలు కేంద్రాలకని. ఈసారి ప్రతిపక్షాలకు అలాంటి అవకాశం ఇవ్వకుండానే ఈరోజు రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేస్తూ అదనంగా తూకం వేస్తే సహించలేదని చెప్పని కలెక్టర్ గారు ఓవైపు మీ వైపు ముందుకు పోయిన సంగతి కూడా నేను అందరూ కూడా చూసారు. మిల్లర్లు ముందుగా ఒక్క రోజు 2 రోజులు సస్తే మీరన్నా, తర్వాత వాళ్ళు కూడా రైతులపై ప్రేమతో మిల్లర్లందరూ కూడా మేము ఈసారి కొనుగోలులో మీతో రైతులతో సేవతో ఉండని చెప్పని రైస్ మిల్లర్లు కూడా మనతో సహకారం అందించి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేసిర్రు. 500 రూపాయల బోనస్ ను కూడా ఎక్కడైతే రైతులు పండించారో వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని దయచేసి గమనించుకునే సందర్భం కోరుతూ, రైతు ప్రయోజనాలే పరమావధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతులు రారా చేయడానికి ఈ ప్రభుత్వం కంకణ బద్దులై ముందుకు పోతుందన్నమాట సందర్భం చెప్తూ, రాబో రోజుల్లో కూడా మేలైనటువంటి కార్యక్రమాల్ని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యంగ్ ఇండియా అనేటువంటి ఒక ఆలోచనతోటి, రైజింగ్ తెలంగాణ అనేటువంటి ఒక ఆలోచనతోటి ఓవైపు యంగ్ ఇండియా అని నిరుద్యోగులకు ఇప్పటికే 55,000 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి వచ్చిందంటే తెలంగాణలో రాలే. డిఎస్సి మనం వచ్చిన తర్వాత మనం డిఎస్సిలో 11,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం. యంగ్ ఇండియాలో స్కిల్ ఇండియా అనేటువంటి ఆలోచనతోటి, స్పోర్ట్స్ ఇండియా అనేటువంటి ఆలోచనతోటి స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని వచ్చినాం, అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకొని వచ్చినాం, నర్సింగ్ కాలేజీలు 16 తీసుకొని వచ్చినాం. వాళ్ళు మెడికల్ కాలేజీలు మంజూరు ఇచ్చిపోతే మనం భవనాలు మంజూరు ఇచ్చుకున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటి కాదు అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక దుష్ప్రచారం చేస్తుంది. మనం స్కిల్ ఇండియా అంటే, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే, స్కిల్ యూనివర్సిటీ అంటే, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని మనం అంటే, వాళ్ళేమో విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ తెలిసారు. విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ తెలిసి వారి పిచ్చి పిచ్చి రాతలు రోత పుట్టించే మాటలు ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్న సందర్భాన్ని కూడా మనం ఈసారి ప్రజలకు ఎక్కడికెక్కడ అమలు పరిచే విధంగా వారికి ఆలోచనను చెప్పే విధంగా మనం అందరం కూడా చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉందన్నమాట. ఈరోజు మనం చూసినాం, వాళ్ళు కాళేశ్వరం కట్టిందన్నారు. ఆనాడు 1,30,000 టన్నుల వడ్లస్తే కాళేశ్వరం కట్టడం చూసిర్రా, ఇన్ని లక్షల టన్నుల వడ్లను పండించిన ఉన్నారు. 1,50,000 పండిస్తే చూసిర్రా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు, మహత్తరమైన ప్రాజెక్టు వాళ్ళు ఇన్ని టన్నుల వడ్లు వచ్చినారు. మొన్న వానకాల పంట మీరందరూ గమనించారు. కాళేశ్వరంలో ఏదైతే అన్నారం, సుందిల్ల ఆ బ్యారేజీలు 3 కూడా తెరబెట్టినాం. చుక్క నీరు లేదు, చుక్కా నీరు మనం వాడుకోలేము. ఈసారి 1,60,000 టన్నుల వడ్లను పండించినటువంటి రైతులని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మనం అభినందించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ దీనికి సమానం ఏం చెప్తాంటున్నా, దేవుడు వరమిచ్చి వర్షాలు ఇచ్చి మన చెరువులు నిండి మన పాత ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్, ఎల్ఎండి, ఎల్ఎండి, మిడ్మానే డ్యామ్, నాగర్ సాగర్, ఈ విధంగా ఈ పంటతో శ్రీపాద ప్రాజెక్టు, ఎల్లంపల్లి ఇలాంటి కడియం ప్రాజెక్టుతోని గత ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యారు ఉన్న ప్రాజెక్టుతో ఇప్పుడు మనం 1,60,000 మెట్రిక్ టన్నుల